హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్తీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రెజిడెంట్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు కొన్ని పనులు ఉండడం వల్ల మీకు వీడియో క్లియర్గా చూపించలేకపోతున్నాను ఏమనుకోకండి. నేను తోటకూర చాపర్లు వేసి కటింగ్ చేసేసుకొని ఈరోజేమో తోటకూర ఫ్రై చేశానండి. ఆకుకూరలు మనం కడిగి కట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. నేను చాపర్ తీసుకున్నాక మాత్రం నాకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేను కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి ఆ రోజు కొంచెం వేరే పని మీద నేను కంగారుగా వంట చేశానని. ఇప్పుడు అలాంటప్పుడు కొంచెం పెద్ద సైజు కట్ చేస్తే లాంగ్ టైం పెట్టేస్తుందని కొంచెం చిన్న చిన్నగానే కట్ చేశాను అనమాట. అది తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఫాస్ట్గా వంట ఫినిష్ చేసేసుకున్నానండి. చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు కొంచెం బాగా లేట్ అయిపోయిందండి. అంటే మార్నింగ్ నేను జ్యూస్ ఏం చేయలేదన్నమాట, వెజిటేబుల్ జ్యూస్. అప్పటికి 11 అయిపోయింది నేను మీకు ఈ వీడియో తీస్తున్నప్పటికీ. అయితే మా చిన్న పాప లేదు, అప్పటికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోద్ది కదా. మా పెద్ద పాప, నాకు, మా హస్బెండ్కి అనమాట, ముగ్గురికి నేను ఈరోజు దోసకాయ జ్యూస్ చేశానండి. అన్నీ కంగారు, ఎందుకంటే ఇక నేను జ్యూసర్ తీసి అందులో వేస్తే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి కొంచెమే కదా అని ఇందులో చేసేసానమాట మిక్సీలో. ఓన్లీ దోసకాయ జ్యూసే చేశానమాట. కొంచెం నిమ్మకాయ పిండుకుంటాం కదండి, దానివల్ల పిల్లలు తాగేస్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు, అలవాటు అయిపోయింది. తాగి ఇక అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెవరు ఎటువంటి క్వశ్చన్స్ ఏంటి వేయరు, చక్కగా తాగేస్తారు ఎలా చేసినా సరే. కొంచెం ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా వీలైతే ట్రై చేయండి. మీకు నేను ఎటువంటి జ్యూసులు చేస్తానో ఎవ్రీడే అనేది మీకు చూపిస్తానండి. నాకు అంటే నేను కొన్ని పనులు ఉన్నట్టు వీడియో పని మీదే నాకు కొద్దిగా అవ్వడం లేదనమాట. డైలీ వ్లాగ్ తీయడం వల్ల ఇటు గ్యాప్ వచ్చింది, ఏమనుకోకండి. అది ఫ్రెండ్స్. అయితే మొన్నేమో మా నాన్నగారు ఉన్నప్పుడు జంతుకులు చేద్దామమ్మా అని నాకు అడిగారు. అయితే మధ్యాహ్నం నుండి ఈ పని అనేది మొదలు పెట్టామన్నమాట. అయితే 2 కేజీలు ఆడించుకొని తెచ్చారండి జంతుకులకి. మీకు నేను చూపిస్తుంది ఏంటంటే నువ్వులు, కారం, సాల్ట్, వాము ఒకసారి జల్లించానండి వాటర్ వేసి, ఇసుక ఏమైనా ఉంటుందేమోనని, అదనమాట. అయితే 2 కేజీల పిండి ఏంటంటే అందులో బియ్యము, కొద్దిగా బొబ్బర్లు, అదేవిధంగా వేపించిన శనగపప్పు, మామూలు శనగపప్పు అనమాట, అంటే పచ్చి శనగపప్పు అన్నీ కలిపి మిల్లికి వెళ్ళి ఆడించేసి మా నాన్నగారు తీసుకొచ్చారు. 2 కేజీల పిండికేమో 1/4 కేజీ నువ్వులు మొత్తం ప్యాకెట్ అంతా వేసేసానండి. అలాగే సరిపడా కారం మాత్రం కొంచెమే వేసాము, చిన్న పాప ఉంది కదా అని. అయితే నేను నూనె బదులు నెయ్యి వేసాను అనమాట. నెయ్యి కొంచెం బాగా మరబెట్టి ఆపేసి నెయ్యి వేసుకోవడం జరిగింది. ప్రాసెస్ అంతా మా నాన్నగారేనండి. నేను స్టైల్గా పక్కన నిలబడి దానికి ఓస ఉంటుంది కదా ఐరన్ది, దాంతో నేను జంతుకులు తీయడం, మా నాన్నగారు వేయడం. ఆ రోజు మాత్రం ఆ పని అయింది. సరే ఎలాగ చేస్తున్నారు కదా అని మీకు చిన్న క్లిప్స్ తీసాను, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. గోరువెచ్చని నీటితోని నీట్గా ముద్దలాగా కలిపారండి పిండి అంతటిని కూడా.
మీరు ఎక్కడైనా ఈ వింత చూసారా ఫ్రెండ్స్? అయితే మా ఇంట్లో జరిగింది చూడండి. నేను ఎప్పుడు చూడలేదండి పల్లెంలోని జంతుకులు వేయడం. మా నాన్నగారు తీసుకొచ్చారనమాట. ఇది 4 బర్నర్ స్టవ్ కదా ఫ్రెండ్స్. అది ఇలా పెడుతున్నప్పుడు ఏటవుతుంది, ముందుకు వచ్చేస్తుంది పల్లెం. పిల్లలు తిరుగుతారు కదా అని నేనేం చేశానంటే పూర్తిగా ఆపోజిట్లో పెట్టాను. మీరు చూసారు కదా. అప్పుడు ఏటైందంటే ఈ కొన అది చక్కగా సెంటర్కి పెట్టుకున్నాను అనమాట, దిమ్మకి, స్టవ్ దిమ్మకి. అప్పుడు జంతుకులు చేయడానికి ఈజీగా అనిపించింది. 2 కేజీల నూనె ఆ పల్లెల్లో, స్టీల్ పల్లెల్లో వేశారనమాట. అది ఆల్రెడీ జంతుకులు చేస్తున్నారంట అక్కడ మా ఇంటి దగ్గర ఆ పల్లెంలో. అది మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు. నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను అనమాట. పల్లెంలో చేస్తున్నారు అయితే జంతుకులు అనేసి. ఇక్కడ మా నాన్నగారు చెక్ చేస్తున్నారనమాట, ముద్ద కరెక్ట్గా కలిపానా, జంతుకులు వేస్తున్నప్పుడు ఎరగకుండా రావాలి కదా, వస్తుందా లేదా అనేసి చెక్ చేశారు. అసలు ఆల్రెడీ నేను ఈ వీడియో తీస్తున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత తీసాను కదండి. అప్పటికి బోల్డ్ గిన్నెలు వచ్చాయి మళ్ళీ తోమడానికి. ఆ సింక్ పక్కనే స్టవ్ కదా, అందుకని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఒక పక్క ఇది చూపిస్తే ఒక పక్క అవి కనిపిస్తే బాగోదు కదా. ఎందుకంటే నాకు ఇక తర్వాత వచ్చిన గిన్నెలు తోమడానికి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. మా నాన్నగారు వేరే పని ఉంది, నేను వెళ్ళిపోవాలన్నారని చెప్పేసి ఇక తొందరగా చేశాను ఫ్రెండ్స్. అదేండి, ఇక జంతుకులైతే అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ 7 అయిపోయిందండి. ఆ తర్వాత నేను కూడా బాగా అలసిపోయాను. ఇంకా ఆ తర్వాత వంట చేశాను కదా ఇంకా నైట్కి. నేనేం చేశానంటే ఇక జంతుకులు డబ్బాలు పెట్టి ఓపిక లేక ఒక క్లాత్ పెట్టి, క్లాత్ మీద కవర్ పెట్టి దానిపై మూత పెట్టిస్తానండి. ఇక్కడ నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో. మరి జంతుకుల సంగతి మీకు తెలుసు కదండి, గాలి వెళ్ళింది అనుకోండి మొత్తం మెత్తగా అయిపోద్ది. నేను అప్పటికే అలా బద్దకించి పెట్టాను కానీ చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఏమో చక్కగా డబ్బాలంటే పెట్టేసుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద 2 డబ్బాలు పెట్టాను, రెగ్యులర్గా వీళ్ళు తినడానికి యూజ్గా ఉంటుందని. మిగతా 2 డబ్బాలు దివాన్ కట్ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కిచెన్లో పెట్టాను అనుకోండి వీళ్ళు మర్చిపోతారు తినడం, అందుకని అలా చేశానండి. అది ఫ్రెండ్స్ ఈ జంతుకులు, ఇదేండి ఈ జంతుకుల స్టోరీ. స్టీల్ పల్లెంలో, అన్ని స్టీల్ పల్లెల్లో ఇలా జంతుకులు చేయడం అవ్వదండి. అంటే ఇప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చింది చాలా వెయిట్ ఎక్కువ అనమాట. అది కానీ అడిగాను నేను మా నాన్నగారికి అనమాట, నాన్న ఎందుకు ఇలాగా ఇందులో చేస్తున్నావు అంటే, ఇది బరువమ్మ, బాగా వెయిట్ ఎక్కువ కదా, కింద పెడితే మాత్రం కాలు గట్టి దేనికని గట్టిగా తగిలేస్తుంది, బాగా వెయిట్ ఎక్కువ, ఇక అందుకని నేను ఇలాగా సెర్చ్ చేసుకున్నాను అని చెప్పారనమాట. అది ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర ఉన్న పల్లెలు ఉన్నాయని చెప్పేసి అలా పెట్టేస్తే పల్లెం వెయిట్ అవుతుందంటే నూనె ఏమైనా ఉంటే తుల్లుతుంది అనమాట, అప్ అండ్ డౌన్ ఈ ప్లేట్. అలా ఎప్పుడు చేయకండి. ఇది చాలా వెయిట్ అనమాట, ఈ పల్లెం చాలా దలసరిగా ఉంటుంది స్టీల్ పల్లెమేనా, అందుకని ఇలా కుదిరిందనమాట స్టవ్ మీద జంతుకులు చేయడానికి. అది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా నాకు చిన్న మేనత్త ఉంది అనేసి. అయితే మా చిన్న మేనత్తకి 2 బాబులు, అందులో పెద్ద బాబుకి 2 బాబులు అన్నమాట. అంటే మా చిన్న మేనత్తల పెద్ద బాబు యొక్క పెద్ద బాబు 3వ సంవత్సరం బర్త్డే అనమాట. దానికి పిలిచారు, దానికి వెళ్ళామండి. అదేనండి వాళ్ళ హౌస్, ఓన్ హౌసే. కిందన ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చారు, ఇది పై ఫ్లోర్ అనమాట. ఎక్కువగా వీడియో తీయడానికి అవ్వలేదండి, ఎందుకంటే మేము వెళ్ళడమే కేక్ కట్టే టైంకి వెళ్ళాము. ఈలోపు మెసేజ్ కూడా అయిపోయింది అనమాట. లాస్ట్లో పైన ప్లేస్లకి కిందనే కూర్చున్నాము. అదనమాట, చాలా బాగా జరిగిందండి. అదే చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఫ్రెండ్స్. ఈ సెలబ్రేషన్ అనేది ఎలా జరిగిందో మీకు చూపిస్తున్నాను చూడండి.
చూసిన మ్యాంగో ఇక ఇప్పుడు ఇంత అయింది మ్యాంగో. అప్పుడు 3 months ఇప్పుడు 6 months. హాయ్ చెప్పండి. భలే చూస్తుంది. హాయ్ మ్యాంగో. ఇందుకీ బాబు ఎలాగుంటాడో తెలియదు కదా, ఇంకా మీకు చూపిస్తాను చూడండి. వీడేనండి పెద్ద బాబు అనమాట. వాడి బర్త్డేకి వెళ్ళాము. డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం వెళ్తున్నప్పుడైతే ఇలా కనిపిస్తుంది. ఈవినింగ్ అనమాట, ఇప్పుడు నైట్. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట బర్త్డే డెకరేషన్. అది ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న క్లిప్స్ అనేవి కొద్దిగా యాడ్ చేశాను, సరదాగా చూడండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday dear Ryan. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Ryan. Many greetings to you. కష్టాలు మాకే వస్తాయి. ఈ కష్టాలు చాలా లైఫ్లో నేర్చుకోవాల్సిన ఎక్స్పీరియన్స్. అన్ని దగ్గర
ఇవన్నీ మాకెందుకని అనుకోకండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మరి నా కుటుంబ సభ్యులే కదండి, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.